హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో మీనా రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక సింహరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారికి పదోన్నతులు లభించే అవకాశం కనిపిస్తుంది. ఇక నూతన వ్యక్తుల పరిచయం మీకు ఉత్సాహాన్ని ఇస్తుంది. చేపట్టిన పనులలో యత్నకార్య సిద్ధి అనేది కలుగుతుంది. ఇక ఈరోజు వృత్తి ఉద్యోగాలలో ఆర్థిక విషయాలు సంతృప్తికరంగా సాగుతాయి. ఇక మీనరాశి వారి ఈరోజు స్థిరాస్తుల అమ్మకాలు కొనుగోలు వల్ల లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనయోగం అనేది కనబడుతుంది. ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాల వల్ల లబ్ధి చేకూరుతుంది. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కుటుంబ సభ్యులతో కలిసి తీర్థయాత్రలు చేస్తారు. ప్రముఖులతో పరిచయాలు అనేవి ఏర్పడతాయి. ఇక వ్యాపారస్తులు నూతన వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచి రోజుగా చెప్పవచ్చు. ఇక వివాహ ప్రయత్నాలు చేయవచ్చు. సత్సంతాన ప్రాప్తి అనేది కలుగుతుంది. నూతన వాహన యోగం కూడా కనబడుతుంది. ఇక విదేశాలలో విద్యాపరంగా, వృత్తిపరంగా, వ్యాపారపరంగా ఎవరైతే నివసిస్తున్నారో వారికి మంచి యోగదాయకమైన కాలంగా చెప్పవచ్చు. ఇక మీనరాశి వారికి రోజు పట్టిందల్లా బంగారమా అన్నట్టుగా ఉంటుంది. నూతన పరిచయాలు మీకు ఎంతో ఉత్సాహాన్ని ఇస్తాయి. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని అమలుపరచడంలో ఉంటారు. అందరిలోనూ మీదే పై చేయిగా ఉంటుంది. శుభకార్యాలలో పాల్గొంటారు. అలాగే డబ్బు అందడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. భార్యాభర్తల మధ్య వివాదాలు సర్దుకుంటాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో ఉన్న సమస్యల నుండి విముక్తిని పొందుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉత్సాహవంతంగా ఉంటుంది. పారిశ్రామిక రంగాల వారికి, రాజకీయ రంగాల వారికి ఆకస్మిక పర్యటనలు ఉండవచ్చు. చిత్ర పరిశ్రమ వారు అనుకున్నది సాధిస్తారు ఈరోజు. ఇక విద్యార్థులకు ఉన్న అవరోధాలు తొలగిపోతాయి. ముఖ్యంగా మహిళలకు విజయవంతమైన రోజుగా చెప్పవచ్చు. ఇక ఈరోజు మీనరాశి వారికి అదృష్ట రంగు తెలుపు, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 3. ఈరోజు మీనరాశి వారు అన్నపూర్ణ అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలను తొలగించుకోగలుగుతారు.